హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్ అండి. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే ఈ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీడియం సైజ్ ఆనియన్ని ఒక చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఒక టమాటోని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక చిన్న సైజు క్యారెట్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక కీరాని సన్నగా ముక్కగా తరుక్కొని వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ కూడా చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల చీజ్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల మైనస్ని వేసుకోవాలి. ఈ మైనస్ వేసుకున్నాక వెజిటేబుల్స్ అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సపరేట్గా సాల్ట్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మైనస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆ సాల్ట్ వెజిటేబుల్కి అనేది సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ స్లైస్లు 2 తీసుకోవాలండి. ఇలా బటర్ కానీ నెయ్యి కానీ పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక వెజిటేబుల్ మిక్స్ని స్పూన్తో ఇలా వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ అంతటా. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొద్దిగా చీజ్ వేసుకోవాలండి. చీజ్ వేసుకున్నాక వేరే బ్రెడ్ని ఇలా పైన కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న బ్రెడ్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి. ఒక ప్యాన్ వేడి చేసుకొని అప్లై చేసుకున్న వైపు ఇది ప్యాన్ పైన వేసుకుంటున్నానండి. ఈ పై వైపు కూడా ఇప్పుడు గీ అప్లై చేసుకుంటున్నానండి. గీ అప్లై చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు సిమ్లోని ఈ బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కాల్చుకోవాలి ఈ బ్రెడ్ని. ఇప్పుడు 3 మినిట్స్ తర్వాత చూస్తే బ్రెడ్ని సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చినందుకు 2 వైపులా కాల్చుకోవాలి బ్రెడ్ని. 2 నిమిషాల్లో అయిపోయాక తీస్తే బ్రెడ్ చక్కగా గోల్డెన్ బ్రౌన్లో 2 వైపులు చక్కగా కాలుతుందండి. కాళ్ళని ఇలా సగంగా కట్ చేసుకొని కెచప్తో సర్వ్ చేసుకోవాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.